ఈరోజు మన వీడియోలో సీడ్స్ గురించి అయితే చాలామంది చాలా డౌట్లు వాట్సాప్లో పెట్టారండి. ఆ డౌట్లన్నీ ఇప్పుడు క్లియర్ చేస్తూ వీడియో చేద్దాం. హాయ్ ఫ్రెండ్స్, నమస్తే, వెల్కమ్ టు అవర్ ఛానల్. నా వీడియో కానీ మీ అందరికీ నచ్చినట్టయితే నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. నా వీడియోకి అయితే ఒక లైక్ ఇవ్వండి. మీరు లైక్ ఇవ్వడం ద్వారా ఈ వీడియో ఇంకొంతమందికి రీచ్ అవుతుందండి. ఇక మన బంతిపూల మొక్కలు అయితే ఎప్పుడు ప్రతి హార్వెస్ట్లో చూపిస్తూనే ఉన్నాను. చూడండి అసలు ఎన్ని ఉన్నాయో పూలు అయితే. ఇంకా ఈరోజు కొన్ని ఫ్యాషన్ ఫ్రూట్స్ కూడా హార్వెస్ట్ ఉన్నాయండి. ఎప్పట్లాగే ఉడతలు కూడా తినేసాయి. కొన్ని ఎల్లో కలర్ ఉన్నాయి, కొన్ని రెడ్ కలర్ ఉన్నాయండి హార్వెస్ట్కి. ఇవి కూడా హార్వెస్ట్ చేసుకుందాం. ఇంకా నా పొట్లకాయ మొక్క అయితే ఈ డ్రమ్లో పెట్టానండి, చిన్న డ్రమ్లో బ్లూ కలర్ది. ఇంకా రెడ్ బెండకాయలు కూడా నాటాను ఇందులోనే. వీటిని సీడ్స్ కోసం వదిలేశాను. ఇంకా పోయినసారి హార్వెస్ట్లో పొట్లకాయలు చూపించాను కదండి, చూడండి అసలు ఎంత పెద్ద సైజ్ అయితే ఉన్నాయో. 3 కాయలు కాస్తే 2 కాయలు హార్వెస్ట్ చేశాను. ఒకటైతే సీడ్స్ కోసం వదిలేశాను. ఇవి హార్వెస్ట్ చేశాక మళ్ళీ మన పొట్లకాయలు అయితే స్టార్ట్ అయిపోయాయి. చూడండి ఇక్కడ ఒక పిందె ఉంది, ఇక్కడ ఒకటి ఉంది, ఇక్కడ ఒకటి ఉంది. మూడు పిందులు అయితే వచ్చాయి 2 హార్వెస్ట్ చేస్తే. ఇవైతే వింగ్డ్ బీన్స్ అండి, సీడ్స్ కోసం వదిలేశాను. ఇంకా ఇవైతే లాంగ్ బీన్స్. వీటిని ఇప్పుడు హార్వెస్ట్ చేసుకుందాం. హార్వెస్ట్ చేసుకుంటూ సీడ్స్ గురించి అయితే కొంచెం ఇన్ఫర్మేషన్ అయితే మీకు ఇస్తాను. కొంతమంది ఫ్లవర్ సీడ్స్ కూడా ఉన్నాయా మేడం అని అడుగుతున్నారు. ఫ్లవర్ సీడ్స్ కూడా ఉన్నాయండి. కంపల్సరీగా ఆ వీడియో కూడా చేసి పెడతాను, చూడండి. ఇక మన లాంగ్ బీన్స్ అయితే ఈరోజు అయితే కొన్నే వచ్చాయండి. ఇవన్నీ హార్వెస్ట్ చేసేసాను. చూడండి ఇన్ని అయితే వచ్చేసాయి. ఇంకా ఈ ఫ్యాషన్ ఫ్రూట్స్ అయితే గోడ పక్కన ఉన్నాయన్నీ హార్వెస్ట్ చేసామండి. ఇంకా మా బాబు అయితే ఇవన్నీ కోసాడు. అక్కడ చూపించడం కుదరదు కాబట్టి వీడియో తీయలేదు. ఇక టెర్రస్ మీద కూడా కొన్ని ఉన్నాయి, వీటిని కూడా హార్వెస్ట్ చేసుకుంటున్నాను. వీటి జ్యూస్ అయితే చాలా టేస్టీగా ఉంటుందండి. ఈ సీడ్స్ కూడా మన దగ్గర ఉన్నాయి, నేను లిస్ట్లో అయితే పెట్టలేదు. ఈ వీడియో చూసిన వాళ్ళు ఈ సీడ్స్ కావాలి అంటే మాత్రం నా లిస్ట్లో మీరు పెట్టేటప్పుడు పెట్టండి. మీరు వాట్సాప్లో కంటే నా ఛానల్లో పెట్టండి. వాట్సాప్లో అయితే నేను అంత తొందరగా చూడలేనండి, ఎందుకంటే అది మా వారి నెంబరు. అందుకే ఆయన డ్యూటీకి వెళ్ళినప్పుడు నాకు అలా చూడటం కష్టం. మీరు నా ఛానల్లో పెట్టండి మీకు ఏమైనా డౌట్లు ఉంటే. ఇంకా ఇక్కడైతే ఒక చెర్రీ టమాటో మొక్క ఉంది చూడండి, మొత్తం ఎండిపోయిందండి. ఎందుకు ఎండిపోయింది అనుకుంటున్నారా? ఇక్కడ పక్కనే ఒక బంతి మొక్క ఉండేది, అది ఎండిపోయిందని తీసేసాను. తీసేస్తే ఆ ఏర్లు కదిలినాయో ఏమో, మొక్క అయితే మొత్తం ఎండిపోయింది. ఎండిపోయినా సరే చూడండి అసలు ఎన్ని కాయలు అయితే ఉన్నాయో. ఇవన్నీ ఇప్పుడు మీరు హార్వెస్ట్ చేస్తాను, అసలు ఎన్ని వచ్చాయో చూపిస్తాను. ఇంకా అయితే కొంతమంది అయితే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోలేదండి, సీడ్స్ పంపించండి. మీరు పంపించాక మీ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని ఫాలో అవుతాను అని అన్నారు ఒక ఆవిడైతే. నేను ఈ సీడ్స్ పెట్టిందే నా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకొని వ్యూస్ పెరగటానికండి. మీరు అలాంటిది సీడ్స్ తీసుకున్న తర్వాత మీరు ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుంటారో లేదో, అసలు చూస్తారో లేదో కూడా నాకు తెలియదు. ఎందుకంటే నేను అంతకుముందు పుష్ప మల్టీ క్రియేషన్ అని ఒక ఛానల్ పెట్టానండి. అందులో నాకు 2000కు పైగా సబ్స్క్రైబర్స్ ఉన్నారు. అప్పుడు కూడా నేను వెజిటేబుల్ సీడ్స్ ఫ్రీగా పెట్టాను. అప్పుడు చాలామంది తీసుకున్నారు. తీసుకున్న తర్వాత కొంతమంది మాత్రమే నా వీడియోస్ ఫాలో అయ్యారు, కానీ కొంతమంది అయితే అసలు చూడలేదు. వాళ్ళ కామెంట్ కూడా నేను ఎప్పుడు చూడలేదండి. ఇంకా ఛానల్లో ఆ ఛానల్ ఇప్పుడు లేదండి. ఆ ఛానల్ నా ఒక చిన్న మిస్టేక్ వల్ల ఆ ఛానల్ పోయింది. అందుకని ఇప్పుడు నేను కొత్తగా ఈ ఛానల్ని క్రియేట్ చేశాను. ఇప్పుడు నేను ఈ ఛానల్లో కొన్ని వీడియోస్ పెట్టానండి. ఆ వీడియోస్ కూడా మీరు చూడండి, ఫుల్ వీడియోస్ మొత్తం చూసి లైక్ చేసి షేర్ చేసి కామెంట్ చేయండి. ఇవి ఎవరి అయితే ఎక్కువ కామెంట్స్ లైక్లు షేర్లు ఉంటాయో ముందుగా వాళ్ళకి మాత్రమే నేను సీడ్స్ ఇస్తానండి. నేను సీడ్స్ పంపించాక మీరు సబ్స్క్రైబ్ చేస్తారో లేదో నాకైతే కరెక్ట్గా తెలియదు కదండి. అందుకే ముందు నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి.
నా వీడియోస్ కూడా ఫాలో అవుతూ ఉండండి. ఇంకా కొంతమంది అయితే వీడియోని చివరి వరకు చూడలేదండి, చూడకుండా నా దగ్గర లేని సీడ్స్ కూడా అడుగుతున్నారు. నా లిస్ట్లో లేని సీడ్స్ చాలా అడుగుతున్నారండి. మీరు ముందు వీడియోని చివరి వరకు చూడండి, అప్పుడే మీకు ఏం సీడ్స్ కావాలో పెట్టండి. అందుకేనండి ఏ వీడియో అయినా చివరి వరకు చూడమని చెప్పేది. చూడండి, ఈరోజు చెర్రీ టమోటాస్ అయితే చాలా ఎక్కువ అయితే వచ్చాయి. వీటి సీడ్స్ కూడా మన దగ్గర ఉన్నాయండి. ఇంకా నేతి బీరకాయలు అయితే 3 పిందెలు అయితే ఉన్నాయండి. ఇప్పుడు 2 అయితే హార్వెస్ట్ చేస్తున్నాను. ఈ రెండింటిని హార్వెస్ట్ చేసుకుందాం. బాగా ఎండలైతే ఎక్కువైపోతుంది కదండి. ఇన్ని సీడ్స్ మీకు ఫ్రీగా ఇస్తుంటే ఎందుకండి ఇన్ని డౌట్లు వస్తున్నాయి? ఫ్రీగా వచ్చిందంటే ఇన్ని డౌట్లు క్రియేట్ అవుతాయి అనుకుంటా. ఈ సీడ్స్ సేవ్ చేయడానికి నేనైతే చాలా కష్టపడ్డానండి. కొన్ని సీడ్స్ అయితే సేవ్ చేయాలంటే ఉడతలు అయితే ఎండపెట్టి వెళ్ళిపోగానే మళ్ళీ మధ్యాహ్నం వచ్చి చూసేసరికి అస్సలు ఒక్క సీడ్స్ కూడా ఉంచవండి, మొత్తం తినేస్తాయి. గుమ్మడికాయ సీడ్స్ అయినా, ఇంకా లాంగ్ బీన్స్ సీడ్స్, టమోటా సీడ్స్ ఇలాంటివన్నీ తినేస్తాయి. నేను చాలా కష్టపడి ఈ సీడ్స్ని సేవ్ చేశాను. ఎందుకంటే గార్డెనింగ్ అంటే ఇంట్రెస్ట్ ఉన్నవాడికి సీడ్స్ దొరకాలంటే, వేరు వెరైటీ సీడ్స్ దొరకాలంటే చాలా కష్టంగా ఉంటుందండి. ఇలాంటి నేను కూడా అనుభవించాను. అందుకే నాలాగా గార్డెనింగ్ చేయాలని ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళకి ఈ సీడ్స్ని షేర్ చేయాలన్నదే నా కోరిక అండి. నేను అంతకుముందు పుష్ప మల్టీ క్రియేషన్ ఛానల్లో సీడ్స్ పెట్టానని చెప్పాను కదండి. అప్పుడు పెట్టిన కొన్ని వెజిటేబుల్ సీడ్స్ అండి. ఈ సంవత్సరం ఇంకా కొన్ని వెజిటేబుల్ సీడ్స్ అయితే వేరు వెరైటీ తీసుకొచ్చాను. బ్లాక్ మిర్చి తీసుకొచ్చాను, లాంగ్ బీన్స్, ఇంకా వింగ్డ్ బీన్స్, క్లవ్ బీన్స్ ఇలాంటివి కొన్ని వేరు వెరైటీ సీడ్స్ అయితే పెట్టాను. ఇంకా నెక్స్ట్ ఇయర్ ఇంకా కొన్ని వేరు వెరైటీ సీడ్స్ అయితే పెడతానండి. ఆల్రెడీ మన దగ్గర రెడ్ బెండకాయ ఉన్నాయి, కానీ అవి పెట్టలేదు ఎందుకంటే అవి చాలా తక్కువగా ఉన్నాయి సీడ్స్. మీకు సీడ్స్ నేను ఇప్పుడు పెట్టినవి అన్నీ కావాలంటే ముందు ఎవరైతే ఎక్కువగా ఫాలో అవుతూ ఉంటారో, ఎవరైతే నా ఛానల్కి లైక్లు, షేర్లు, కామెంట్స్ ఎక్కువగా ఉంటాయో వాళ్ళకే ఇస్తానండి. ఎందుకంటే నాకు అన్ని సీడ్స్ అందరికి ఇవ్వాలంటే కుదరదండి. ఇప్పుడు చిక్కుడుకాయ వెరైటీస్ ఉన్నాయి అనుకోండి, అవి నేను 200 మెంబర్స్కైనా ఇస్తాను. కానీ వంకాయ సీడ్స్, బెండకాయ సీడ్స్, సొరకాయ సీడ్స్ ఇలాంటివి కొంతమందికే ఇవ్వగలుగుతానండి. అందుకని మీరు డైలీ ముందుగానే నా వీడియో చూసి కామెంట్ చేస్తూ ఉండండి. ఇంకా మన ఫ్లవర్ సీట్లు అయితే బంతిపూలు ఉన్నాయండి. బంతిపూలు అయితే నా దగ్గర 5 కలర్లు ఉన్నాయి. అవి ఏమి కలర్స్ కూడా ఉన్నాయో అవి కూడా వీడియో చేసి పెడతాను చూడండి. ఇక మన బంతిపూలు అయితే ప్రతిసారి హార్వెస్ట్లో గిన్నెలు నిండిపోతున్నాయండి. అంతగా పోస్తున్నాయి మొక్కలు. అసలు బరువు మొయ్యలేకైతే కొమ్మలు కూడా ఇరిగిపోతున్నాయండి. చూడండి, అసలు కన్నుల పండుగగా ఉంది ఈ బంతి మొక్కను చూస్తుంటే. ఇన్ని పూలు ఉన్నాయో కదా. ఈ కొమ్మ ఇరిగి ఇట్లా కిందకి ఏలబడిందండి. అందుకే ఇక ఇవన్నీ హార్వెస్ట్ చేసేస్తున్నాను. ఇంకా ఏమైనా డౌట్స్ ఉంటే మీరు సీడ్స్ గురించి నాకు కామెంట్ చేయండి. వీడియోకైతే లైక్ చేయడం మర్చిపోకండి ఫ్రెండ్స్. కామెంట్ చేయమన్నానని వీడియోని చూడకుండా కామెంట్ చేస్తున్నారండి కొంతమంది. నేను కామెంట్ సూపర్, నైస్ ఇలాంటి కామెంట్స్ పెట్టకుండా నేను వీడియోలో ఏం మాట్లాడానో, ఏం వెజిటేబుల్స్ హార్వెస్ట్ చేశానో వాటి గురించే కామెంట్స్ చేయండి. సూపర్, నైస్ ఇలాంటి కామెంట్లు అయితే చేయవాకండి. పుష్ప మల్టీ క్రియేషన్లో సీడ్స్ పెట్టాను అన్నాను కదండి. ఆ ఛానల్లో మీకు డౌట్ ఉంటే చూడండి, నేను సీడ్స్ ఇచ్చింది లేనిది. అప్పటి నుంచి ఇప్పటికీ నన్ను ఫాలో అయ్యే ఒకే ఒక వ్యక్తి ఉన్నారండి. అతని కామెంట్ లాస్ట్లో, వీడియో లాస్ట్లో పెడతాను. మీకేమన్నా డౌట్స్ ఉంటే, సీడ్స్ ఇస్తానా లేదా అనే డౌట్స్ అయితే ఉంటే తనని అడగొచ్చు మీరు. ఇంకా అతనైతే పుష్ప మల్టీ క్రియేషన్ ఛానల్ నుంచి ఇప్పటికీ నన్ను సపోర్ట్ చేస్తూ నా వీడియోస్ చూస్తూ ఉంటారండి. అతనికి మాత్రం ముందుగా నా సీడ్స్ అన్నీ ఇస్తానండి. ఎందుకంటే అతను
నా ఫాలోవర్ కాబట్టి. ఇక మన బంతిపూలు అయితే చూడండి అసలు ఎంతగా వచ్చాయో. ఇంకా మన కనకాంబరాలు కూడా చూడండి అసలు ఒకే ఒక మొక్క అండి, గుత్తులు గుత్తులుగా వచ్చాయి. నా దగ్గర కనకాంబరాల్లో 2 రకాలు ఉన్నాయండి. నెక్స్ట్ ఇయర్ ఈ కనకాంబరాల సీడ్స్ కూడా షేర్ చేయాలనుకుంటున్నాను. ఇంకా ఎల్లో కలర్ బంతిపూలు చూడండి అసలు ఎలా ఉన్నాయో. అసలు ఎండకైతే ఇంకా కలర్ మెరిసిపోతున్నాయి. ఇంకా నా వీడియోస్ అయితే నేను డైలీ మార్నింగ్ 11కి అలా పెడతానండి. నా వీడియోని చూస్తూ ఉండండి. బంతిపూలు ఎండిపోయినాయి కూడా కొంచెం అవి కూడా హార్వెస్ట్ చేస్తున్నానండి. ఇలా చెట్టునే ఎండిపోతే వాటి సీడ్స్ అయితే తొందరగా జర్మినేట్ అవుతాయండి, మంచిగా మొలకైతే వస్తాయి. ఈ బంతిపూలన్నీ హార్వెస్ట్ చేసుకుందామండి. ఇప్పుడు చూడండి అసలు ఒక్క మొక్కకే ఎన్నెన్ని బంతిపూలు పూస్తున్నాయో. ఇక ఈ మొక్కకైతే అయిపోయాయి చూడండి, గిన్నె నిండుగా వచ్చేసింది. చూడండి ఇలా ఎండిపోతే మనకేం బాగా మొలకైతే వస్తాయి. ఇంకా ఇక్కడ ఎల్లోలో ఇది ఒక కలర్ అండి, నిండు ఎల్లో కలరు. అదేమో లెమన్ ఎల్లో, ఇదేమో నిండుగా ఉంటుంది ఎల్లో కలరు. నేను ప్రతి ఒక్క ఫ్రిడ్జ్ బాక్స్లో అయితే ఈ బంతి మొక్కలు నాటుకున్నానండి. చూడండి అసలు ఎన్నెన్ని పూలు అయితే వస్తున్నాయో. ఇది ఇంకో కలర్ అండి. ఈ ఎండకైతే మీ కలర్స్ అయితే డిఫరెన్స్ ఏం తెలియట్లేదు. నేను ఇంట్లోకి తీసుకెళ్ళి చూపిస్తానండి వీటి కలర్స్ కూడా. ఈ మొక్కకైతే కొన్నే వచ్చాయి, ఆ 3 అయితే హార్వెస్ట్ చేశాను. ఇంకా ఇదైతే మన మెంతికూర అండి, ఆకుకూర. చూడండి అసలు ఎంత బాగా గుబురుగా వచ్చిందో. మన ఆకుకూరలు ఏదైనా ఫాస్ట్గా వచ్చిద్దంటే మాత్రం మెంతికూర అండి. కొంతమంది అయితే కొంచెం హైట్ అయిన దాకా ఉంచి హార్వెస్ట్ చేస్తారు, కానీ మా సైడు మేము ఇలాగే హార్వెస్ట్ చేసుకుంటామండి. మార్కెట్లో కూడా అసలు ఇలాగే దొరుకుతుంది. ఇలా ఉంటేనే నాకు నచ్చిద్ది. అందుకని ఇప్పుడు నేను ఈ మెంతికూర అంతా హార్వెస్ట్ చేస్తున్నాను. మా ఫ్యామిలీకి అయితే ఇందులో సగం అయితే సరిపోతుందండి, కానీ ఇప్పుడు మా ఇంటికి కొంచెం బంధువులు వచ్చారు, అందుకని మొత్తం హార్వెస్ట్ చేసేస్తున్నాను. ఇది పప్పులో వేసుకుంటే చాలా టేస్టీగా అయితే ఉంటుందండి. ఈ మెంతికూర పడిపోకుండా మనం ఎలా నాటుకోవాలో షార్ట్ వీడియోలో పెట్టానండి, ఆ వీడియో కూడా చూడండి. చూడండి నా మెంతికూర అసలు పడిపోలేదు. నేను నాటుకున్న పద్ధతిలో మీరు కూడా నాటుకోండి. ఎంత బాగా ఫ్రెష్గా ఉందో చూడండి. మెంతికూర మొత్తం అయిపోయింది. ఇంకా ఇక్కడ ఒక కాలీఫ్లవర్ అయితే ఉందండి, దీన్ని కూడా హార్వెస్ట్ చేసుకుంటున్నాను. ఇది ఇంకెంతకంటే సైజు పెరగదండి, మొత్తం బ్లాక్గా వస్తుంది, అందుకే దీన్ని హార్వెస్ట్ చేసేస్తున్నాను. ఇంకా మన నాటు గులాబీలండి, ఇక్కడ ఒకటి ఉంది, దీన్ని కూడా హార్వెస్ట్ చేస్తున్నాను. నాటు గులాబీలు అయితే అసలు ఒక్కొక్క కొమ్మకైతే 4-5 మొగ్గలు అలా ఉన్నాయండి. దీనికైతే 2 ఉన్నాయి, ఇంకా సైడ్ వాటికి ఉన్నాయి. ఇవైతే మన ఫ్లోరోక్లాక్ ఫ్లవర్స్ అండి, అసలు ఎంత మంచిగా ఇచ్చుకుంటాయో. ఈ పింక్ కలర్ అండి. ఈ సీడ్స్ అయితే నా దగ్గర 3 వెరైటీస్ ఉన్నాయి. ఇంకా నేనైతే పెరటి గార్డెన్లోకి అయితే వచ్చేసాను ఫ్రెండ్స్. మొన్న చూపించాను కదా అరటికాయ గెల, అప్పటికి ఇప్పటికి అరటికాయలు బాగా మంచి సైజు అయితే పెరిగాయి, కలర్ కూడా చేంజ్ అయిందండి. ఈ గెల చెట్టునే పండిన తర్వాత హార్వెస్ట్ చేయాలని అంతే ఉంచేసాము. చూడండి కలర్ ఎంత మంచిగా కనిపిస్తుందో. ఇప్పుడు మన పెరటి గార్డెన్లో కొన్ని వంకాయలు ఉన్నాయండి, ఇవి హార్వెస్ట్ చేసుకుంటున్నాను. ఇంకా నా పెరటి గార్డెన్లో ఈ వేసవి పంట కూడా వేసానండి, కొన్ని సీడ్స్. అది నెక్స్ట్ వీడియోలో పెడతాను ఏమేమి సీడ్స్ నాటుకున్నానో. నాకైతే బాగా జలుబు చేసిందండి, గొంతు అస్సలు బాగాలేదు, మాట్లాడలేకపోతున్నాను. ఇక్కడైతే చూడండి సీడ్స్ కోసం వదిలేసిన వంకాయ సీడ్స్ రెడీ అవుతున్నాయి. ఇంకా స్వీట్ పొటాటో ప్లాంట్లు కూడా నాటాను.
ఈ వంకాయలన్నీ ఇప్పుడు మనం హార్వెస్ట్ చేసుకున్నామండి. మొన్న కూడా హార్వెస్ట్ చేశాను, మళ్ళీ హార్వెస్ట్కి రెడీ అయిపోయాయి. బాగా ఎండగా ఉంది కాబట్టి వంకాయలు అంత మంచి సైజ్ అయితే అవ్వట్లేదండి, లేకపోతే పెద్ద పెద్ద వంకాయలు అయితే అవుతాయి. ఇక్కడ చూడండి మంచిగా సైజ్ అయితే అయ్యింది. నేను ఏమేమి సీడ్స్ నాటానో కూడా చూపిస్తానండి మన పెరటి గార్డెన్లో. మాది ఇసుక నేల కాబట్టి చాలా ఎండగా ఉన్నప్పుడు ఇసుక కూడా త్వరగా వేడెక్కిపోతుందండి. చూడండి ఈరోజు వంకాయలు అయితే ఇన్ని హార్వెస్ట్ చేశాను. ఇంకా కొత్తగా పూత కూడా స్టార్ట్ అవుతుంది. వంకాయలు అయితే ఇన్ని వచ్చాయి ఫ్రెండ్స్. ఇంకా మన బంతి మొక్కలు అయితే చూడండి, అసలు బంతి పూలు బాగా పూసి ఇక మొయ్యలాక బరువుకి కిందకి వాలిపోయాయి. ఇప్పటికే టెర్రస్ మీద చాలా బంతిపూలు హార్వెస్ట్ చేశాను, అందుకని వీటిని హార్వెస్ట్ చేయట్లేదు. ఇంకా ఈరోజు నేను చేసిన హార్వెస్ట్ వీడియో ఇదే ఫ్రెండ్స్. కాలీఫ్లవర్ హార్వెస్ట్ చేశాను, ఇంకా మెంతికూర, ఇంకా వంకాయలు, లాంగ్ బీన్స్, ఈ బ్లాక్ మిర్చి అండి కొన్ని హార్వెస్ట్ చేశాను. మనకు కావాల్సినన్ని ఫ్యాషన్ ఫ్రూట్స్, స్టార్ ఫ్రూట్, ఒక సపోటా, లాంగ్ బీన్స్, టమోటాలు, చెర్రీ టమాటోస్ అయితే చాలా ఎక్కువగా వచ్చాయండి 2 మొక్కలకే. ఇంకా బీరకాయలు కొన్ని, ఇంకా బంతిపూలు అండి. మన హార్వెస్ట్ వీడియో అయితే ఇదే ఫ్రెండ్స్. మీకు ఏమన్నా డౌట్స్ ఉంటే కామెంట్ చేయండి. నా వీడియో కానీ మీ అందరికీ నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. నేను ఎప్పుడు వీడియోస్ పెట్టినా మీకు రావాలంటే ఆల్ అనే బటన్ మీద ప్రెస్ చేయండి. బాయ్ ఫ్రెండ్స్.